మాజీ సీఎం కేసీఆర్ ప్రస్తుత సీఎం రేవంత్ రెడ్డి మధ్య డైలాగ్ వార్ కు దారితీసింది. మాజీ మంత్రి కేటీఆర్ కౌంటర్ కూడా ఇచ్చారు. కేసీఆర్ కట్టె లేకుండా నడవలేడని కమెంట్ చేయడం కాదు, చేతనైతే మీరు కమిషన్లు లేకుండా ప్రభుత్వాన్ని నడపాలని కేటీఆర్ ఎద్దేవా చేశారు. కేసీఆర్ దెబ్బ ఎలా ఉంటుందో మీ పాత గురువును అడగాలని అన్నారు. కేసీఆర్ అంటే హిస్టరీ, రేవంత్ అంటే లాటరీ అని తీవ్రస్థాయిలో విమర్శించారు. గంభీరంగా మౌనంగా చూస్తున్నా. నేను కొడితే వట్టి కొట్టు నాకు అలవాట్లేదు కదా, 4 రోజులు కానీ అన్నట్టుగా నేను చూస్తా ఉన్నా. కానీ మనోళ్ళందరూ కూడా ప్రతిపాదిస్తున్న ఏంటంటే, 1 సంవత్సరం జరిగిపోయింది, సంగమేశ్వర ఆన్నే పన్నది, బసవేశ్వర ఆన్నే పన్నది, పాలమూరు ఉత్పత్తుల పథకం ఆన్నే పన్నది, కాళేశ్వరం అట్లా ఎండబెడుతున్నారు, ఇవన్నీ అన్యాయాలని. కాబట్టి ఫిబ్రవరి నెలాఖరులో ఒక పెద్ద బహిరంగ సభ పెట్టాలి, మీరు కథ చూడాలి, అది జరుగుతూ ఉంది. కాబట్టి మీరు కూడా పెద్ద ఎత్తున దయచేసి ఆ సభకు కదిలి రావాలి, దూరమే ఉండదు. ఆ రకంగా తెలంగాణ శక్తి ఏందో మరొకసారి చూపించి వీళ్ళ మెడలు వంచి ఇప్పుడు సాధించాలి. భవిష్యత్తు కోసం కూడా కొట్టాడకు మనం సిద్ధంగా ఉండాలని తెలియజేసుకుంటూ, ఇంత మాయలు ఏడాది లోపలనే కాంగ్రెస్ పార్టీ దొరికితే కొడతాం రానంత గొప్పగా. ఇంకా వాళ్ళ బొంద తెలివికి నిన్న వారి పార్టీడే మంది పెట్టలు అదేందో పోలింగ్ పెట్టిన వాడు. ఆ పోలింగ్ పెడితే 70% మనకు వచ్చింది, 30% మనకి. వాడు పెట్టిందే మనం పెట్టింది కాదు. అదే నేను ఏమంటున్నా అంటే, ఫామ్ హౌస్ అంటే ఏముంటుంది, వారి ఉంటుంది, మక్కు ఉంటుంది, అల్లం ఉంటుంది. కాంగ్రెస్ వాళ్ళు అంతా మనిషి చేస్తే పరబడి తవ్వచ్చు కూడా లంగత. దీన్ని ఫామ్ హౌస్ అని మనం బదనాం చేసి 14 నెలల నుంచి అంట ఆయన ఫామ్ హౌస్లో వండుకొని గంభీరంగా చూస్తున్నట్టు. ఎవరిని చూస్తున్నావా గంభీరంగా? ఆయన కొడితేనంట బలంగా కొడతాడంట. సరిగ్గా నిలబడేది నేర్చుకొని ఆయన కట్టె లేకుండా. నువ్వు తూగుతున్నావా, సోగుతున్నావా, నువ్వు నిలబడగలిగే పరిస్థితిలో ఉన్నవా? ఆయన బలంగా కొడతాడంట, ఆయన లేచి వస్తాడంట. ముఖ్యమంత్రి గారు నోరు తెలిస్తే నిజంగా ఒకటేమో ఆయనకు వచ్చింది తిట్ల పురాణం, ఇంకేం రాదు. తిట్టు రాబోయంటే మాత్రం జోరుగా తిడతాడు. మాకు రాదా తిట్లు? మనకు రావా ఊళ్ళల్లో తిట్లు? కొడంగల్లో యాడ్ను మాట్లాడి నిన్న ఏమంటాడు, కేసీఆర్ నువ్వు కొట్టుడు కాదు, నువ్వు నిలవాడు, సరిగ్గా నిలవాడు, కట్టె లేకుండా నిలవాడు అంటుండు. రేవంత్, కేసీఆర్ కట్టె లేకుండా నిలబడతాడు, కానీ నువ్వు కమిషన్ లేకుండా ప్రభుత్వాన్ని నడుపురా నాయన అని చెప్పింది. కమిషన్ తీసుకోకుండా ప్రభుత్వాన్ని నడుపు దమ్ముంటే ఆయన కట్టె లేకుండా కాదు మంచిగా నిలబడతాడు. ఆయన కొడితే ఎట్లుంటుందో నువ్వు కాదు, నీ పాత గురువు గారిని అడుగు, చెప్తాడు కొడితే ఎట్లుంటుందో. ఈ కాడి నుంచి నీకు సినిమా ఉన్నది ముంగట. నేను అంటున్నా రేవంత్ రెడ్డిని, అసెంబ్లీకి రా కేసీఆర్ అంటుండు. అరే నేను రేవంత్ రెడ్డిని అడుగుతున్నా, అసెంబ్లీకి రాగాదు, నీకు దమ్ముంటే రేవంత్ రెడ్డి నువ్వు లగచర్లకు రా, నీ సంగతి ఎందుకు కొడంగల్ చెప్తారు. నువ్వు వస్తావా రావో నాకు తెలియదు, కానీ నేను మాత్రం పక్కా కొడంగల్కి వస్తా, తొందరలోనే వస్తా. నీకు దమ్ముంటే ఆపకు.